కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా నాయకులు కడారి నాగరాజు అన్నారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్లో మున్సిపల్ కార్మికులతో ఆదివారం ఉదయం ఆయన 2K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు 10 తారీఖు రోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది. మొత్తం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకున్నటువంటి విధానాలే వాళ్ళు పాటిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు కానీ కార్మికులకు కానీ సంబంధించినటువంటి విషయాలు మొత్తం మర్చిపోయారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతున్నాయో ముఖ్యంగా రద్దు చేయాలని చెప్పేసి, అయితే వ్యవసాయ రంగాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటించి వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఉత్తమమైనటువంటి విషయాలు తీసుకొచ్చి వాళ్ళు రైతులకు కూడా మేలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే విత్తన సవరణ బిల్లు అని చెప్పేసి ప్రభుత్వం సెంటర్లో తీసుకొచ్చింది, దాన్ని సవరించాలి. అయితే దాంతోపాటు కూడా ఏదైతే విద్యుత్ రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వాన్ని ఏదైతే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తుందో అది ఆపుకోవాలని చెప్పేసి మేము సిఐటియు డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే కార్మిక చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, ఈ 4 లేబర్ కోడ్లను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ జైలు భరో కార్యక్రమం సందర్భం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు కూడా ఏదైతే వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ కార్మికులకు సంబంధించింది జాతీయ ఉపాధి హామీ పథకం వామపక్ష పార్టీ వాళ్ళ యొక్క కష్టానుసారంగా ఆ రోజు 2004లో రావడం జరిగింది. దాన్ని తీసేసి ఈవీసీ రామ్జీ పేరుతోటి ఉపాధి హామీ చట్టాలను